హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బాలామృతం పిండితో ఒక చిన్న బూరెలు చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే పిండిని చాలామంది పక్కన పడేస్తూ ఉంటారు. కానీ అది జొన్న పిండితో చేయడం వల్ల చాలా బలం అండి పిల్లలకి. అయితే దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు అంగన్వాడీ స్కూల్ పిండి వేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి 1/2 కప్పు వేసుకోవాలండి. దీంట్లోనే బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యే వరకు. వేడి పాలు కొన్ని దీంట్లో ఈ పిండిలో సరిపడంత పాలు పోసుకోవాలి. ఈ పాలతో అయితే బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీ ఇష్టం, పాలు కాకపోయినా వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే పాలు వేసుకుంటున్నాను. దానికి సరిపడా వేసుకోవాలి. అలాగే దాంట్లో 2 స్పూన్ల షుగర్ను యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండిలో షుగర్ ముందే ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని బాగా కలుపుకోవాలి, మొత్తం ముద్దలాగా చేసుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదండి, కొంచెం గులాబ్ జామ్ పిండిలా మెత్తగా ఉండాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇది బాగా నానాలండి. నానిపోయింది. ఇప్పుడు బాండీలో నేను నిన్న చేసిన పకోడీ చేసిన ఆయిల్ ఉంది, అదే వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కనివ్వాలి. అది వేడయ్యేలోపు మనం వైట్ కవర్ అండ్ వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని పిండిని బాగా చిన్న ముద్దలుగా చేసుకొని ఆ వాటర్ అద్దుకుంటూ ఆ కవర్ మీద అలా రాస్తూ మనం గారెలు లాగా బాగా వత్తుకోవాలండి చిన్నగా.